భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ తన జీవితాన్నే పణంగా పెట్టి బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. భారత్ మాతా కీ జై, భారత్ వందే మాతరం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబాసాహెబ్ మాతా కీ జై. తర్వాత ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎంతో అభినవ సంబంధం ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ మొదటి ఎలక్షన్స్లో నిలబడితే ఆ రోజున జనసంఘం భారతీయ జనతా పార్టీగా లేనప్పుడు జనసంఘంగా ఉన్నప్పుడు వారికి మద్దతుగా నిలబడ్డదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడున్న పరిస్థితుల్లో గురూజీ గారు ఎలక్షన్స్ని టేక్ఓవర్ చేసుకొని దత్తోపై టెండే గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రచారకగా ఉన్న దత్తోపై టెండే గారిని అటాచ్ చేస్తారు. అటాచ్ చేసినాక వారు ఏదైతే కాంగ్రెస్ యొక్క కుట్టిన నీతి ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చిత్తుగా ఓడించాలనే ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని దత్తోపై టెండే గారు నిర్వీర్యం చేసిన విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. రాష్ట్రపతిలో ఉండి ఒక బలహీన వర్గాలు ఛాయ అమ్ముకునే వ్యక్తి ఈ దేశ ప్రధానిగా ఉండి కేంద్ర కేబినెట్లో 27 మంది బలహీన వర్గాలు, 15 మంది దళిత వర్గాలు, 8 మంది గిరిజన వర్గాలు, ఇలా అన్ని వర్గాలకు సమర్థ స్థానం ఇస్తూ, అలాగే భారతదేశంలో వివిధ ముఖ్యమంత్రులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతీయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకెళ్లాలంటే అంబేద్కర్ కలలుగన్న గరీబోడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి. ఆ గరీబోళ్ళకే, ప్రపంచ గరీబులకే పెద్ద నాయకుడిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దళిత జాతే కాదు, అంబేద్కర్ కేవలం దళిత జాతికి కాదు, యావత్తు భారతదేశానికి ఒక నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడు ఏదైతే కలగన్నాడో ఆ కళను నెరవేర్చే శక్తి, సామర్థ్యం ఒక నరేంద్ర మోడీకే ఉందని తెలియజేసుకుంటూ వారికి మద్దతుగా అన్ని వర్గాలు రేపు రాబోయే ఎన్నికల్లో ఇస్ బార్ 400 పార్ కాదు, 400 కన్నా ఎక్కువ 500 దాకా రాసే విధంగా మొత్తం యావత్తు జాతి అంతా కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి మనస్ఫూర్తిగా వారి సిద్ధాంతాలని, వారి ఆశయాలని, వారి లక్ష్యాలను నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి వారికి నివాళులు తెలియజేయడం. ప్రపంచంలోనే అతిపెద్ద భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో గతంలో రాజు కట్టున పుడితేనే రాజు అయ్యేది, మళ్ళీ వాళ్ళ వంశం. భారత రాజ్యాంగంలో కులాలకు, మతాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు కల్పించిన గనుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఏదైతే వారు ఒక కులానికో మతానికో నాయకుడు కాదు, దేశ ప్రజలందరి అభిమాన నాయకుడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. దానికి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. అది బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా కూడా సాధ్యం కాదని.